ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు గత 4 రోజుల నుంచి కూడా అటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేదా ఇటు రాజకీయ పార్టీల్లో కావచ్చు ఒక సంచలన వార్తగా మారింది. దీన్ని వైసీపీ కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. అది జనసేనకు బాగా ఇబ్బందిగా మారింది. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రంలో రాజకీయం చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలి, అడ్డు తొలగితేనే జనసేన బలపడుతుందనే ఒక నిర్ణయానికి వచ్చి అమిత్ షా ద్వారా పావులు కదుపుతున్నాడు అని రాజకీయంగా వైసీపీ ఇప్పుడు జనసేనను టార్గెట్ చేసిన పరిస్థితి. దానికి కూడా నిన్న పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చాడు. ఎవడో ఒక వ్యక్తి లోనికి వెళ్తానో లేదా లోనున్న ఒక వ్యక్తి బయటకు వస్తానో మనం బలపడతామా? అలాంటి దుర్బుద్ధి ఉంటే అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. నేను కొండల్ని బద్దలు కొట్టుకుంటూ మొలిచినటువంటి మొక్క లాంటి వాడిని. అంతేగాని ఒక వ్యక్తి జైలుకి వెళ్తేనో లేదా జైల్లో ఉన్న వ్యక్తి బయటకు వస్తేనో రాజకీయంగా బలపడే వ్యక్తిని కాదు. అవేవి లేకుండానే ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నాను కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ దానికి కూడా ఒక కౌంటర్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ కౌంటర్ ఏంటంటే వైసీపీకి, ఎందుకంటే వైసీపీ పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన కావచ్చు టార్గెట్ చేసింది. అంటే జగన్ అడ్డు తొలగించుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి ఆ ప్లేస్ ను జనసేన ఆక్రమించాలని చూస్తుందనే ఒక టాక్ అయితే రావడం జరిగింది. దానికి నిన్న పవన్ కళ్యాణ్ అయితే కౌంటర్ ఇచ్చాడు.